144 సెక్షన్ను ప్రజా సంఘాలు ఉద్యమకారులు గౌరవిద్దాం. ధర్నా చౌక్ దగ్గరే ధర్నా చేద్దాం. ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులను తొలగిద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలతో ప్రజలకు, అంబులెన్స్లకు, వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు కలిగించకుండా చూడవలసిన బాధ్యత ప్రజా సంఘాలపై, ఉద్యమకారులపై, రాజకీయ పార్టీలపై ఉందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్, పాముల కుమార్లు కోరారు. ఈ సందర్భంగా రాచపూడి ఆనంద్, పాముల కుమార్లు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సరే సోదరులారా, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి గౌస్ దేశ గారికి ధన్యవాదాలు. మరి అలాగే సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సోదరులారా, ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు అక్రమంగా రెవెన్యూ రికార్డు ట్యాంపరింగ్ చేసిన వాటిని వెంటనే తొలగించాలి. బాధితులకు కేటాయించిన భూముల కర్నూలు నగరంలో నడిబొడిన కలెక్టర్ ఆఫీస్, మరి అలాగే ఈ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నది. ఈ కలెక్టర్ ఆఫీస్ ముందర ఉద్యమ నాయకులు అంటే మనమందరము ధర్నా చేస్తున్నాము. ధర్నాలు చేసే కోణంలోనే మరి మన హక్కుల కొరకు మనం పోరాడుతున్నామే. కానీ మన సోమవారం రోజు జరిగిన అనంతరం నేను చూశాను. అయితే ఆ అంబులెన్స్లో ఒక గర్భశ్రీ ఉంది, ఇంకో అంబులెన్స్లో గాయపడిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది గుర్తులు కూడా ఉన్నారు. ఈ విషయం మీకు ఎందుకు తెలియపడుతున్నాం ఏమనంటే, కలెక్టరేట్ ముందర ధర్నాలు ప్రజా సంఘాలు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పటి నుంచో 144 సెక్షన్ ఇక్కడ ఉన్నప్పటికి కానీ మనం ఒకరికి ఇబ్బంది కలిగించకుండా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ధర్నాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనము ధర్నాలు చేయాల్సిందే, ఏదైనా హక్కులు సాధించుకోవాల్సిందే. కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనకు ఒక ధర్నా చౌక్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ధర్నా చౌక్లోనే మనము ఏదైనా కానీ ధర్నాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒకవేళ కలెక్టరేట్ ముందర ధర్నాలు చేయాల్సి వస్తే ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, ఎందుకంటే మనము రోడ్డుకి పక్కనే కలెక్టరేట్ ఆవరణం ఉంది కాబట్టి అంబులెన్సులు పోతుంటాయి, ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిటాడుతుంటారు. కాబట్టి అందరినీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మనము ఎవరికి ఆఫీసర్లకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కలిగించకుండా
ఉద్యోగస్తులైతేనేమి, అదేవిధంగా ఉద్యమకారులైతేనేమి, ప్రజాస్వామికవాదులైన ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మెలిగితే బాగుంటుందని కూడా తెలియజేస్తూ, నా పేరు రాచపూడి ఆనంద్ వారియా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.